అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈజీగా క్విక్గా చేసుకుని హోమ్ మేడ్ పులిహోర ఏ విధంగా అని చేసుకుని చూపిస్తానండి. ఈ ఫుల్ డీటెయిల్స్ కావాల్సినవన్నీ పదార్థాలు చూపిస్తాను. ఈ పదార్థాలు ఈ కప్పు గ్లాస్ మెజర్మెంట్తో ఉంటుందండి. ఈ కప్పు హాఫ్ గ్లాస్ శనగపప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు, అయితే ఒక గ్లాసు నువ్వులు తీసుకోవాలండి. అది మెజర్మెంట్. మీ ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. శనగపప్పు హాఫ్ గ్లాస్ అండి. బాగా డ్రైగా ఉండాలి, వెట్టుగా అయితే ఉండకూడదు. పొట్టున్న మినపప్పు అయినా పర్లేదు, ఏ మినపప్పు అయినా పర్లేదండి. హాఫ్ గ్లాస్ మినపప్పు, తర్వాత ఒక గ్లాసు నువ్వులండి. ఇవి నువ్వులను బాగా క్లీన్ చేసుకుని మట్టి లేకుండా పుల్లలు లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే పులిహోర మొత్తం పాడైపోతుంది. దానికి తగ్గట్టు ఒట్టి కొబ్బరి అండి, ఫుల్ ఒట్టి కొబ్బరి పడుతుంది. దీన్ని బాగా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒట్టి కొబ్బరిను. తర్వాత 2-3 స్పూన్లు మిరియాలండి. మిరియాలు కూడా మంచి ఫ్లేవర్, మంచి వాసన, టేస్ట్ ఉంటుందని మిరియాలు. తర్వాత 4-5 మొగ్గ, కొద్దిగా చెక్క అండి. తర్వాత 2 స్పూన్లు మెంతాలు, 2 స్పూన్లు జీలకర్ర అండి. తర్వాత 4 స్పూన్లు ధనియాలండి. అవన్నీ మా ఆప్షన్ అండి. అది మనకు మంచి వాసన ఉంటుందని నేను వేస్తున్నాను. తర్వాత చింతపండు అండి. చింతపండు 150 గ్రామ్స్ పైన పడుతుందండి. ఆల్ ఓవర్ 150 అయితే చింతపండు అంత పడుతుందండి. చింతపండును బాగా తీసి పీసు, పొట్టు, గింజలు ఏమీ లేకుండా, ఇసుక ఏమీ లేకుండా తీసుకొని క్లీన్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. తర్వాత చింతపండును ముందు హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. అది డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే పౌడర్ అవుతుంది, లేకపోతే పౌడర్ కాదు, ఈజీగా పౌడర్ అవుతుందండి. తీసిన వెంటనే ఈ విధంగా దంచుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ బయట పెట్టినా కూడా అది మళ్ళీ మెత్తబడిపోతుంది. అందుకే తీసిన వెంటనే ఈ విధంగా దంచుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయిపోతుందండి. తర్వాత ఒక్కొక్క ఐటమ్స్ మనం మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. శనగపప్పుని వేయించి అది కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే మినపప్పు కూడా వేయించి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా మాడిపోకుండా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత తీసిన తర్వాత ధనియాలు వేయించుకోవాలి. ధనియాల్లోకి అన్ని ఐటమ్స్ అంటే చెక్క, మొగ్గ, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి కొద్దిగా వేయిస్తూ వేయించుకోవాలండి. మిరియాలు వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, ఫైనల్గా జీలకర్ర వేసుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను కదా, ఆ నువ్వులను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతుంది. తర్వాత కారం నేను చూపించలేదు కాబట్టి సేమ్ ఒక గ్లాసు కారం పడుతుందండి. ఆ కారంను నూనె వేసుకొని వేయించుకోవచ్చు, లేదా వట్టిగా అయినా వేయించుకోవచ్చు. కారం వేగిన తర్వాత ఒట్టు కొబ్బరి తురిమి పెట్టుకొని ఉంటాం కదా, అది వేయించి అది కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎందుకంటే వట్టి కొబ్బరి చిన్నగా తురిమింటాం కాబట్టి తొందరగా వేగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇది ఏమంటే కారం వేయించిన తర్వాత వేయించినాం కాబట్టి అది ఆ విధంగా కలర్ వచ్చిందండి. తర్వాత ఫైనల్గా చింతపండును ఈ విధంగా వేయించి కొద్దిగా వట్టిదే వేయించుకోవాలండి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేస్తే ఆ వేడికి అది క్రిస్పీగా అయిపోతుందండి. తర్వాత మినపప్పు, శనగపప్పు మాత్రమే దాంట్లోకి తగినంత ఉప్పు, కల్లు ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ వేరే వేయించుకొని వేరేనే మిక్సీ పట్టుకోవాలండి. ఇది కొబ్బరి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటాము. అదేవిధంగా నువ్వులు కూడా వేయించుకొని సపరేట్ పెట్టుకుంటామండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి కలిపి వేస్తే అది కాదండి. ఇది ధనియాలు, జీలకర్ర, మసాలా పౌడరు, ఇది కూడా పక్కన పెట్టుకొని చింతపండుని ఈ విధంగా కొద్దిగా చింతపండు, కొద్దిగా మినపప్పు ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా చింతపండు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు పౌడర్ వేసుకొని వేయించుకోవాలండి. మీరు అందుకే చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి స్టెప్ మీకు తెలుస్తుందండి. మీరు స్కిప్ చేస్తే మీకు అది మిస్ అయిపోతుంది. తర్వాత మనము అన్నీ వేయించుకున్నాం కదా, వేరే మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ వేసి ఈ విధంగా వేసి దానికి తగ్గట్టు చక్కెర అయినా వేసుకోవచ్చండి, లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. ఆప్షన్ ఇది మీదండి. అది వేస్తేనే పులిహోరకు మంచి టేస్ట్ అండి. ఫైనల్గా ఇంగువ వేసుకొని కలుపుకోవాలండి. బాగా ఈవెన్గా కలుపుకొని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి, ఈవెన్గా కలుపుకోవాలి. ఈ కలుపుకోయిన తర్వాత మళ్ళీ ఫైన్ పౌడర్
అయ్యేంతవరకు మిక్సీ పట్టుకుంటే మనకి అన్ని మసాలాలు బాగా అడ్జస్ట్ అవుతాయండి. అన్ని మసాలాలు బాగా కలిసిపోతాయి. ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఎక్కడ తడి చేయి కానీ తడి స్పూన్ కానీ ఉండకూడదండి, లేకపోతే ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఈ పౌడర్ అయితే నాకు బయటనే 3-4 మంత్స్ నిల్వ ఉంటుందండి. ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే 3-4 మంత్స్ నిల్వ ఉంటుందండి. ఈ పౌడర్తో మనం 3-4 రెసిపీస్ చేసుకోవచ్చండి. అవి ఏమని నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను అప్పుడప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక మంచి